మిత్రమా, విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది. భయం నీకు చేరువవుతుంటే దానిపై యుద్ధం ప్రకటించు. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. పూల పరిమళం గాలివాటుకే వెళ్తుంది, మనిషి మంచితనం మాత్రం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది. ఎందుకు ఈ పని చేస్తున్నాం? దీనివల్ల ఫలితమేంటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలుపెట్టొద్దు. వేరే వారి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు గాని మిత్రులు గాని ఎవరూ ఉండరు. నీ నడవడికే మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. మూర్ఖుడి చేతిలో పుస్తకం, అంధుడి చేతిలో అద్దం లాంటిది. మనిషి తన చేతులతోనే గొప్పవాడు అవుతాడు గాని జన్మతా కాదు. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు గాని భవిష్యత్తు మాత్రం మనకు అనుకూలంగా మారుతుంది. మనకు చదవడం తెలియాలే గాని ప్రతి మనిషి ఓ పుస్తకమే. మనిషి పుట్టుకతో కాకుండా పనుల ద్వారా గొప్పవాడవుతాడు. శక్తివంతమైన మనస్సును ఎవరూ ఓడించలేరు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద ఖచ్చితంగా నశించిపోతుంది. తన లక్ష్యాన్ని నిర్ణయించలేని వ్యక్తి గెలవలేడు. శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే వాటిని ప్రశంసించాలి, మనం గ్రహించాలి. పుట్టుకతో ఎవరూ గొప్పవారు కారు, వారు చేసే పనులే వారిని ఉన్నతంగా నిలబెడతాయి. అనుకువ లేకపోతే అందం కూడా వికారంగానే కనిపిస్తుంది. అధైర్యం ఆవహిస్తోందని ఏ మాత్రం అనుమానం వచ్చినా ఎంత మాత్రం ఉపేక్షించొద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి, లేకపోతే మొదటికే మోసం. మనిషి పుట్టుకతో కాదు, చర్యల వల్లే గొప్పవాడవుతాడు.